స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనమందరం కూడా నేను మాలోల జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టర్ గారి తరఫున ఈరోజు 14వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ యొక్క స్వాతంత్రోద్యమ ముందస్తు ఈ యొక్క దానిలో భాగంగా ఈరోజు వేలాది మందితోటి ఆర్ట్స్ కాలేజీ నుంచి అనంతపురం పురవీధుల గుండగా వేలాది మందితోటి ఈ యొక్క జాతీయ జెండాను, అతిపెద్ద జాతీయ జెండాను మనం అందరూ మోస్తూ ఆ యొక్క ర్యాలీ చేయబోతున్నాం. అదే అనేక మంది ఈ యొక్క జెండాలను కూడా పట్టుకొని ఈరోజు ర్యాలీలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా అందరినీ కోరేది ఏంటంటే గౌరవ ప్రధానమంత్రి వర్యులు, అదేవిధంగా మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా అనంతపురంలోని అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా ఈరోజు వికసిత్ భారత్ 2047లో భాగంగా అందరూ కృషి చేయాలని చెప్పి సంకల్పించుకోవడం జరిగింది. అందులో భాగంగా అందరం కూడా ఈరోజు మనలో ఉండేటువంటి భారతీయతను రగులుకొల్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన తల్లి, నిజమైన తల్లి, 9 నెలలు మోసేటువంటి మన తల్లి కంటే దాదాపు జీవితాంత వరకు మోసేటువంటి ఈ నేల మనకు గొప్పదని చెప్పేసి ఈనాడు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు మనం అందరం కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఈరోజు జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో గౌరవ మన జిల్లా ఫారెస్ట్ అధికారి అందరూ అధికారుల సమక్షంలో, ముఖ్యంగా మేడం ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గారు అందరూ కూడా సమక్షంలో ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది. అనేక మంది పిల్లలకు కూడా మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొక్కలను పెంచి ఈరోజు పర్యావరణాన్ని కూడా మనం పరిరక్షించాల్సిన అవసరం ఉంది. పర్యావరణ సమతుల్యను పాటించాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా దాదాపుగా 25-30% వరకు కూడా మనం ఈ ప్లాంటేషన్ మనం చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఇది ఒకటి చేస్తున్నాం. మరొకసారి 2047 వికసిత్ భారత్ సంకల్పంలో 150 కోట్ల సంకల్పం కావాలి. 150 కోట్ల మంది పాల్గొంటే 100కు 100 ప్రపంచం గర్వించదగ్గ భారతాన్ని మనం సృష్టించవచ్చు. దయచేసి అందరం ఇటువంటి జాతీయతో పాల్గొందాం. ఇటువంటి కార్యక్రమాలలో మనం ముందుండి భారతదేశాన్ని అభివృద్ధిలో ఇంకా ముందుంచుదాం.